సువార్త 21వ అధ్యాయం 5-17 వరకు చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారగవాహము పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములో ఆయన ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయనతో ఎవరో అని కలవరపడేను. జనసమూహము ఆయన గలిలయలోని నజరేయు వాడని ప్రవక్త అయిన యేసుని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లులను గొవ్వలమ్మ వారి పీఠములను పడదోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అను బడు రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసిరని. గుడ్డివారును కృంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నానను. బాలుల యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేస్తిని అను ఈ మాట మీరు ఎక్కడైనా చదవలేదని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసింది. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక.